నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము పంచపంచాశః సర్గః 55వ సర్గ. విశ్వామిత్రుని 9 పుత్రులతో సహా సైన్యమంతయు నశించగా అతడు తపస్సుచే శివుని ప్రసన్నుని చేసుకుని ఆ శివుని వలన దివ్యాస్త్రములు సంపాదించి వాటిని వశిష్ఠాశ్రమముపై ప్రయోగించుట. ఆ అస్త్రములను వారించుటకై వశిష్ఠుడు బ్రహ్మదండమును చేత ధరించి విశ్వామిత్రుని ఎదుటకు వచ్చి నిలుచుట. తతస్తానాకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ వశిష్ఠశ్చోదయామాస కామధుక్సృజయోగతః. వారందరూ విశ్వామిత్రుని అస్త్రములచే మోహితులై చెల్లాచెదరై పోవుట చూచి వశిష్ఠుడు, ఓ కామధేనువా, యోగశక్తి చేత ఇంకనూ సృజింపుము అని ఆ ధేనువును ప్రేరేపించెను. తస్య హుంభారవాజ్జాతాః కాంభోజార విసన్నిభాః ఊధసస్త్వథ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః యోనిదేశాశ్చ యమనాః శక్రుద్దేశాచ్చకాస్తథా రోమకూపేషు చ మ్లేచ్ఛాః హారీతాః సకిరాతకాః. ఆ కామధేనువు హుంబాధ్వని చేయగా దాని నుండి సూర్యుని వంటి కాంతిగల కాంభోజులు పుట్టివి. పొదుగు నుండి ఆయుధములను హస్తములందు ధరించిన పప్లవులను, యోని నుండి యవనులను, గోమయ ప్రదేశము నుండి శకులను, రోమకూపముల నుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు పుట్టిరి. తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్క్షణాత్ సపదాతి గజం సాశ్వం సరథం రఘునందన. రామా, ఈ విధముగా జనించిన కాంభోజాదులందరూ పదాతి గజ అశ్వరథములతో కూడిన విశ్వామిత్ర సైన్యమునంతను క్షణములో నశింపజేసిరి. దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా విశ్వామిత్రసుతానాం చ శతం నానావిధాయుధం అభ్యధావత్సు సంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరం హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషిః. మహాత్ముడైన వశిష్ఠుడు తన సైన్యమును నశింపచేయుటను చూసి విశ్వామిత్రుని 9 కుమారులు మిక్కిలి కోపించిన వారై అనేక విధములైన ఆయుధములు ధరించి వశిష్ఠ మహాముని పైకి దుమికిరి. అతడు వారినందరినీ హుంకారము చేసి భస్మము చేసెను. తే సాశ్వరథపాదాతా వశిష్ఠేన మహాత్మనా భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా. ఆ విశ్వామిత్ర కుమారులనందరినీ మహాత్ముడైన వశిష్ఠుడు అశ్వరథ పదాతులతో సహా క్షణములో భస్మము చేసెను. దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయశాః సవ్రీడశ్చింతయా విష్టో విశ్వామిత్రోభవత్తదా. ఆ విధముగా తన సైన్యమంతయు కుమారులను నశించిపోవుట చూచి విశ్వామిత్రుడు సిగ్గుతో చింతాక్రాంతుడయ్యెను. సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట్ర ఇవోరగః ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః. వేగము లేని సముద్రము వలె, కోరలు తీసిన పాము వలె, రాహువు మ్రింగిన సూర్యుడు వలె కాంతి విహీనుడయ్యను. హతపుత్రబలో దీనో లూనపక్ష ఇవ ద్విజః హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపద్యత. పుత్రులను సైన్యమును నశించుటచే అతడు రెక్కలు తెగగొట్టిన పక్షివలే దీనుడై దర్పోత్సాహములు అడిగి దుఃఖమును పొందెను. సపుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత. ఆ విశ్వామిత్రుడు ఈ భూమిని క్షత్రియ ధర్మానుసారముగా పాలింపుము అని ఒక కుమారుని నియమించి తపస్సు చేయుటకై వనమునకు వెళ్లిపోయెను. సగత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగ సేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాః. మహాతపశ్శాలియగు ఆ విశ్వామిత్రుడు కిన్నరుల తోడను ఉరగుల తోడను కూడిన హిమవత్ పర్వత సమీపము చేరి మహాదేవుని అనుగ్రహము కొరకై తపస్సు చేసెను. తేన చిత్వథ కాలేన దేవేశో వృషభధ్వజః
దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం. అంత కొంతకాలమునకు దేవాధీశుడైన పరమేశ్వరుడు మహాబలశాలియగు విశ్వామిత్రునకు వరములనిచ్చుటకై ప్రత్యక్షమాయను. కిమర్థం తప్యసే రాజన్ బ్రూహియత్తే వివక్షితం, వరదోస్మి వరో యస్తే కాంక్షితస్సోభిధీయతాం. రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావు? నీవు చెప్పదలచినదేదియో చెప్పుము, నీకు వరములనిచ్చెదను. నీవు కోరెడు కోరిక ఏదియో చెప్పుము. ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః ప్రణిపత్య మహాదేవమిదం వచనమబ్రవీత్. మహాదేవుడు ఇట్లు పలుకగా విని మహాతపశ్శాలియగు విశ్వామిత్రుడు అతనికి నమస్కరించి ఇట్లు పలికెను. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘా సాంగోపాంగోపనిషదః సరహస్య ప్రదీయతాం. మహాదేవా, నీవు అనుగ్రహించినట్లయితే నాకు ధనుర్వేదమునంతను సాంగోపాంగముగా సరహస్యముగా ఇమ్ము. యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వయక్షరక్షస్సు ప్రతిభాంతు మమానఘా. పాపరహితుడవైన ఓ మహాదేవా, దేవతలకును దానవులకును మహర్షులకును గంధర్వ యక్ష రక్షసులకును తెలిసిన అస్త్రములన్నీయూ నాకు స్ఫురించుగాక. తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితం ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా. ఓ దేవాధిదేవా, నీ అనుగ్రహము వలన నా కోరిక తీరుగాక. ఈ వాక్యము విని మహాదేవుడు అటులనే అగును అని పలకి వెడలిపోయెను. ప్రాప్య చాస్త్రాణి రాజర్షిర్విశ్వామిత్రో మహాబలః దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణో భవత్తదా. మహాబలశాలియగు ఆ విశ్వామిత్రుడు స్వతః దర్పము కలవాడు. ఆ అస్త్రములు లభించగానే అతని దర్పము ఇనుబడించెను. వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి హతమేవ తదా మేవే వసిష్ఠం ఋషి సత్తమం. పూర్ణిమా పర్వమునందు సముద్రము పొంగినట్లు వీర్యము చేత వృద్ధి పొందిచున్నవాడై విశ్వామిత్రుడు ఇప్పుడిక ఈ వశిష్ఠుడు తప్పక నశింపగలడు అని భావించెను. తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్ర తేజసా. విశ్వామిత్రుడు వశిష్ఠ ఆశ్రమమునకు పోయి అస్త్రములను విడవగా ఆ అస్త్రముల తేజస్సుచే ఆ తపోవనమంతయు దగ్ధమైపోయెను. ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయశ్చ తశో దిశః. ఆ విశ్వామిత్రుడి యొక్క అస్త్రములు విజృంభించుట చూచి అచటనున్న మునులందరూ దిక్కులు పట్టి పారిపోయిరి. వసిష్ఠస్య చ ఏ శిష్యాస్తథైవ మృగపక్షిణః విద్రవంతి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః. వసిష్ఠుని శిష్యులను వేల కొలది మృగములను పక్షులను భీతి చెంది నలుదిక్కులను పారిపోయిరి. వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్ మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దమాసీదిరిణ సన్నిభం. మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమము క్షణకాలములో మరుస్థలముగా మారెను. ప్రాణిశూన్యమును నిశ్శబ్దమును అయను. వదతో వై వశిష్ఠస్య మాభైరితి ముహుర్ముహుః నాశయామ్యద్యగాధేయం నీహారమివ భాస్కరః. సూర్యుడు మంచును నశింపచేసినట్లు ఈ విశ్వామిత్రుని నశింపచేసెదను, భయపడకుడు అని వశిష్ఠుడు అనుచుండగానే అచటి మునులను తదితర ప్రాణులను పారిపోయిరి. ఏవముక్త్వా మహాతేజా వశిష్ఠో జపతాంబరః విశ్వామిత్రం తదా వాక్యం సరోషమిదమబ్రవీత్. మునులలో శ్రేష్ఠుడును మహాతేజశాలియు అగు ఆ వశిష్ఠుడు ఈ విధముగా పలికి క్రోధావిష్టుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. ఆశ్రమం చిర సంవృద్ధం యద్వినాశిత వానసి దురాచారోసి తన్మూఢ తస్మాత్వం న భవిష్యసి. ఓరి మూఢాత్మ, చిరకాలము నుంచి పెంచిన ఆశ్రమమును నశింపచేసితివి, ఇంతటి దుష్కార్యము చేసితివి, ఇక నీవు జీవించవు. ఇత్యుక్త్వా పరమ క్రుద్ధో దండముద్యమ్య సత్వరః విధూమమివ కాలాగ్నిం యమదండమివాపరం. మిక్కిలి కోపించిన వశిష్ఠుడు ఈ విధముగా పలికి ధూమము లేని కాలాగ్నివలే రెండవ యమదండము వలె ఉన్న దండమును శీఘ్రముగా చేతధరించి నిలచెను.
इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे पञ्चपञ्चाशः सर्गः। मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते। श्रीराम जय जय राम।